రామాపురం అనే ఒక పచ్చటి పల్లె ఉండేది. ఆ ఊర్లో ఉన్న చెరువు పక్కన ఓ పాత శిథిలమైన భవనం ఉండేది. ఆ భవనం గురించి గ్రామంలో ఓ గట్టి ప్రచారం ఉండేది. ఆ కోటలో దెయ్యముందని, రాత్రి అయ్యిందంటే అక్కడికెవరూ వెళ్లే ధైర్యం చేసేవారు కాదు. ఆ పల్లెకు రమ్య అనే 10 ఏళ్ల చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చింది. రమ్యకు కథలంటే విపరీతమైన ఇష్టం. భయమైనా సరే వినాలి. రాత్రి భోజనాలయ్యాక అమ్మమ్మ దగ్గర కూర్చొని కథలు చెప్పమని అడిగేది. ఒక రాత్రి అమ్మమ్మ చెప్పింది, మన ఊరి చివరనున్న ఆ కోట దగ్గరికి వెళ్ళొద్దు రమ్య, అక్కడ దయ్యం తిరుగుతుందని ప్రచారముంది. ఎన్నో సంవత్సరాల క్రితం ఓ చిన్న ఆడపిల్ల అక్కడ కనిపించకుండా పోయింది. అప్పట్నుంచి ఆ ప్రదేశంలోకి ఎవరూ వెళ్లటం లేదు. ఆ మాటలు రమ్య మనసులో దూరిపోయాయి. కాని భయం కన్నా ఆసక్తి ఎక్కువైంది. ఆ అమ్మాయి ఏమైంది? అమ్మాయి ఎవరు? ఎందుకు దయ్యమైంది? అనే ప్రశ్నలు తలలో మారుమ్రోగుతూ ఉండేవి. 2 రోజులు గడిచాక ఒక సాయంత్రం రమ్య చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ పచ్చగా మొక్కలు, చేపలతో ఆడుతున్న పిల్లలు, ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. దూరంగా పాత కోట కనిపించింది. రమ్య నెమ్మదిగా ఎవరికీ కనబడకుండా పక్క నుండి నడుచుకుంటూ ఆ కోట వైపు వెళ్ళింది. వెళ్తుండగా గాలి ఒక్కసారిగా బలంగా వీయసాగింది. ఓ పక్క రమ్య భయమవుతూనే కోట గుమ్మం వైపు నడవసాగింది. మెల్లిగా కోటలోకి అడుగుపెట్టింది. లోపలికి వెళ్తే ఓ చిన్న మెరుపు కాంతిలో ఓ బాలిక ఆకారం కనిపించింది. తెల్లటి నూలు వస్త్రంలో పొడవాటి జుట్టు, పెద్ద కళ్ళు. ఆ ఆకారం భయం గొలిపేదిగా ఉంది. రమ్య మెల్లిగా ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? అని ధైర్యంగా అడిగింది. రమ్య ధైర్యానికి ఆత్మ ఆశ్చర్యపోయింది. ఆ ఆత్మ తన గురించి చెప్పటం మొదలుపెట్టింది. నా పేరు సంధ్య. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కోటలో ఒకసారి నేను తప్పిపోయాను. దారి తెలియలేదు. ఒంటరిగా ఇక్కడే చిక్కుకుపోయాను. ఎంత అరిచినా ఎవరూ రాలేదు. ఆహారం, నీరు లేక కొన్ని రోజులకు ప్రాణం వదిలేశాను. ఎవరైనా వస్తారని, నన్ను గుర్తుపడతారని ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటి వరకు నేనెవరికీ ఏ హాని తలపెట్టలేదు. నా ఆత్మకు ఇప్పటి వరకు శాంతి లేదు. ఎవరైనా నన్ను గుర్తుపట్టి నా దేహానికి అంత్యక్రియలు చేస్తారో అప్పుడే నా ఆత్మకు శాంతి, విముక్తి లభిస్తుంది. నేను ఈ కోటను విడిచి వెళ్లిపోతాను. దానికి నువ్వు సహాయపడగలవా అంటూ రమ్య ముందు ఏడ్చింది. రమ్య కళ్ళలో నీరొచ్చింది. రమ్య ఓ చిన్నారి అయినా గొప్ప మనసుతో, చిత్తశుద్ధితో ఆ దయ్యం చేతిని పట్టుకుంది. నేను నిన్ను విముక్తిని చేస్తాను. నేను నీ కథను గ్రామమంతా చెబుతాను. నువ్వు ఎవరో, నిన్ను ఎంత మిస్ అయ్యామో అందరికీ తెలియజేస్తాము అంటూ కోట నుండి బయటకొచ్చింది. అలా రమ్య ఇంటికి తిరిగొచ్చి తన అమ్మమ్మతో పాటు గ్రామ పెద్దలను కలిసింది. ఆ ఆత్మ యొక్క కుటుంబాన్ని కలిసింది. ఆ ఆత్మ ఎవరిదో కాదు, ఒకప్పుడు తప్పిపోయినా మీ అమ్మాయిది. భయపడకండి. ఆమెకు కుటుంబం కావాలి, గుర్తింపు కావాలి. ఆ విషయం విన్న గ్రామస్తులు, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కోట వద్ద దీపాలను వెలిగించి ఆమె పేరుతో పూజలు జరిపారు. అంత్యక్రియలు చేశారు. ఒక చిన్న స్తూపం నిర్మించారు. అందులో చిన్న పిల్లల బొమ్మతో సంధ్య మర్చిపోలేని చిరునవ్వు అని రాశారు. ఊరిలో తొలిసారిగా ఆ కోట వద్ద దీపాలు వెలిగించబడ్డాయి. ఆ రాత్రి తర్వాత ఆ భవనంలో ఆత్మ కనిపించలేదు. ఆ కోట గురించి గ్రామస్తులకు భయం పోయింది. రమ్య తన మంచి మనసుతో గొప్ప పని చేసింది. ఓ ఆత్మకు శాంతి లభించేలా చేసింది. దయ్యంగా మారిన చిన్న బాలికకు మానవత్వం చూపించి విముక్తిని చేసింది.